వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ పుల్కాలు ఇలా పొంగుతూ మెత్తగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పుల్కాలను తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి ఇలా ముద్దకు వచ్చేలా కలుపుకున్న తర్వాత ఈ చపాతీ ముద్దని ఎక్కువసేపు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చపాతీ ముద్ద సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అవుతేనే పుల్కాలు మెత్తగా వస్తాయండి. ఇలా తయారు చేసుకున్న ముద్దల్ని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. అన్నిటినీ ఇలాగే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసిన వాటిని ఇలా పూరీల్లాగా తిప్పుకోవాలండి. వీటిని మరి మందంగా కాకుండా మరి పలుచగా లేకుండా మీడియం సైజులో ఇలాగా తిప్పుకోవాలండి. ఇలాగ తిక్కుకున్న వాటిని పెనం మీద ఇలాగా లైట్గా కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. లైట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని గ్యాస్ మీద ఇలా కాల్చుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ ఇలా కాల్చుకుంటే పొంగుతూ బాగా ఉంటాయండి. తయారు చేసుకున్న పుల్కాలన్నింటినీ బాక్స్లోకి వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా మరియు సాఫ్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా చపాతీల కన్నా ఈ పుల్కాలనే ఎక్కువ ఇష్టపడతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.